అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో కొంచెం వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు. జలుబు చేసింది బాగా. ఎలాగోలా వీడియో అప్లోడ్ చేయాలి అని అయితే మాట్లాడుతున్నాను. ఇంకా నార్మల్గా వాయిస్ లేకుండా పెడదామంటే ఇవి ఫుల్ వీడియోస్ బాగోవు కదా. అందుకే వాయిస్తోనే మీ అందరితో మాట్లాడదాము అని అయితే వాయిస్తోనే మాట్లాడుతున్నాను. కొంచెం 1, 2 వీడియోస్ అయితే ఓపిక పట్టండి, ఓకేనా? వీలైనంత వరకు చాలా మంచిగా మాట్లాడడానికే ట్రై చేస్తాను. ఇక్కడైతే ఉదయాన్నే లేచేసాను. ఇంకా తెల్లవారు కోడి కూసిన దగ్గర నుండి మధ్యాహ్నం నా భోజనం వరకు నేనైతే ఈ వీడియో షూట్ చేశాను. అదంతా కూడా మీ అందరితో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. నేను ఉదయం లేచేసరికి 5:30 అలా అయితే అయింది టైం చూస్తే. ఇంకా లేచేసి వెంటనే పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ముందు లేవంగానే ఇల్లైతే ఊడ్చేసాను. ఇల్లు చూసారా ఎలా ఉందో? నైట్ టైం చూడండి మా పిల్లలు ఎలా చేశారో. వాళ్ళు పడుకున్న తర్వాత అయినా సరే క్లీన్ చేద్దాము అనిపించింది ఒక్కొక్కసారి. మళ్ళీ వాళ్ళు మేము నిద్రపోయిన దాకా కూడా వాళ్ళు నిద్రపోరు. అలాంటి పిల్లలు మా పిల్లలు. ఇంకా వాళ్ళని పెట్టుకుని నేను వీడియోస్ తీస్తూ ఎడిటింగ్ చేస్తూ మీ అందరి దాకా తీసుకొస్తున్నానంటే అది గ్రేటే నాకు తెలిసి. చూసారు కదా ఇల్లంతా కూడా ఎలా చేసేసారో. పొద్దున్నే లేచేసరికి అలా ఉంది మాది ఇల్లు మొత్తము కూడా. ఇంకా అవన్నీ నీట్గా పెట్టుకుని ఇల్లు అలానే ఆ 2 రూమ్స్ అలానే వంటగది, బయట ఉన్న వరండా, ఇంకా బయట ఉంది కదా ఎల్ షేప్లో వరండా, అది కూడా ఊడ్చేసి ఇంకా బయట కూడా ఊడ్చేస్తున్నాను. ఈ ఊడవడానికే మా ఇంటికి ఎక్కువ టైం పట్టేస్తుంది. మిగతా పనులన్నీ కూడా ఇంకా నార్మల్గా అనిపించినాయి. ఈ ఊడ్చే పని మాత్రం కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. ఈ బయట అంతా కూడా ఇంకా రాళ్ళు వేసున్నాయి కాబట్టి సరిపోతుంది. లేదంటే అంతకుముందు అయితే ఇది మొత్తము ఊడ్చుకెళ్ళేదాన్ని. పొద్దున పూట సాయంత్రం పూట 2 పూటలు అయితే ఊడ్చాను. ఇప్పుడైతే కొంచెమే ఊడుస్తున్నాను. ఎప్పుడైనా వారానికి ఒకసారి ఆ రాళ్ళ మీద అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇంటి ముందు ఉంది కదా, ఇంకా అది కూడా ఊడ్చేసేసి నీట్గా నీళ్ళు అయితే చల్లుకుంటున్నాను. ఇంకా పేడ అయితే తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందిలే అని అయితే ఇంకా పేడ తీసుకురాలేదు. మళ్ళీ వేరే చోటకు వెళ్ళి తీసుకురావాలి, పేడ తీసుకురావాలన్నా కూడా. కానీ పేడ కల్లాపి కొట్టిన అందం ఇలా ఒట్టి నీళ్ళు కొడితే రాదు కదా. ఇంటి ముందు పేడ కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకుంటే అందమే వేరేలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే పేడ కల్లాపి కనుక కొట్టాము అంటే వాకిలి మొత్తము కూడా భలేగా పచ్చగా ఉంటుంది. అప్పుడు బాగుంటుంది వాతావరణము. అలానే మన వాకిలి ఇంటి ముందు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది పేడ కల్లాపితోనే నీళ్లు చల్లుకుందాము అని అయితే. మళ్ళీ అది ఆరడానికి చాలా టైం పట్టింది కదా. మళ్ళీ మా పిల్లలు లేచారనుకోండి నా వెనకాల తోకల్లాగా తిరుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ మూలానన్నా సరే ఆపేస్తున్నాను. లేదంటే నైట్ టైం ఒకవేళ పేడ కనుక తెచ్చుకుని పెట్టుకున్నాను అనుకోండి, నైట్ టైం తెచ్చుకుని పక్కన పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ అయితే కొట్టేస్తాను. లేచిన వెంటనే ఇంక ఈ పనే పెట్టుకుంటాను. ఇంకా ఈ మధ్య అయితే పేడ కళ్ళాపి కొట్టడమే తగ్గించేశాను. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటున్నారు కదా. ఇంకా మళ్ళీ పేడ కళ్ళాపి ఎందుకులే, పేడలో కూడా ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అవి ఇవి అంటున్నారు కదా. ఇంకా అందుకే పేడ కూడా తగ్గించేశాను. ఇంటి ముందు ఇలా సింపుల్గా నీళ్లు జల్లేసేసి పల్చగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. కొంచెం నీళ్ళు ఆరిన తర్వాత ఒకరైతే కామెంట్ చేశారు, అలా ఒట్టి వాకిల్ని వదలకూడదు, ముగ్గు చిన్న ముగ్గు అయినా సరే వెంటనే పెట్టేసుకో, అంటే ఒక గీత అయినా గీసి అలా వదిలిపెట్టాలి అని అయితే అంటున్నారు. మరీ అంత రొచ్చుగా ఉన్నప్పుడు మనమైతే నీళ్లు కొట్టిన వెంటనే ముగ్గు గీత గీయలేం కదా. ఇంకా నేనైతే కొంచెం ఆరిన తర్వాతే ఇంకా ముగ్గు అనేది పెట్టుకుంటున్నాను. ముగ్గు చూసారా చాలా చిన్నగా వేసేసాను. ఎక్కువ శాతం ముగ్గులు అయితే నాకు ఎక్కువ రావు. ఇంకా దానివల్ల నేను వేసిన ముగ్గులే వేస్తూ ఉంటాను చిన్న చిన్నగా. అసలు గీత కూడా సరిగ్గా రాదు. ఇంకేదో అలా నాకు వచ్చినట్టు ట్రై చేస్తూనే ఉంటాను. అలా అని మనకు రాదు కదా అని అయితే అసలు వదిలేను. నేను ఏదో ఒకటి అలా ట్రై చేస్తూనే ఉంటాను. జీవితంలో కూడా అంతే, మనకి రాదు కదా అని ఏది కూడా వదిలేయకూడదు. మనకి వచ్చిన దాకా కూడా పోరాడాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఏ పనైనా సరే ఇప్పుడు ముగ్గు విషయమే కాదండి, ఏదైనా సరే మన లైఫ్లో ఇది మన వల్ల కాదు అనుకున్నా కూడా వేరే రకంగా ట్రై చేసి చూస్తే మన వల్ల అవుతుందేమో అనిపిస్తుంది. ఇంకా నేను కూడా అలానే ఒకసారి ఇలా కుదరకపోయినా సరే ఇంకొక రోజు మంచిగా వస్తుందేమో అన్న ఆశతో అయితే ముగ్గులు అయితే వేస్తూనే ఉంటాను. నార్మల్గా అయితే మెలికల ముగ్గులు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. కానీ అసలు ఒక్క మెలిక ముగ్గు కూడా వేయడం అయితే అస్సలు రాదు. నేర్చుకోవాలి అనుకుంటున్నాను కానీ అసలు కుదరడం లేదు. ఇంకా చూసారు కదా పసుపు కుంకుమ అయితే వేసేసుకుంటున్నాను. వాకిట్లో పసుపు కుంకుమ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను. ఇవైతే పసుపు కుంకుమ కాదండి, కలర్స్ లాగా, అంటే ముగ్గు కలర్స్ ఉంటాయి కదా వాటిల్లోని నేను పసుపు కుంకుమ కలర్స్ అయితే తీసుకున్నాను వాకిట్లో వేసుకోవడానికి. ఇవి ఎప్పుడో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇంకా చాలా రోజులు వచ్చాయి, ఇంకా చాలా రోజులు వస్తాయి. వీటిని చిన్న చిన్న డబ్బాల్లో పోసేసి అలా పక్కన పెడదాం అనుకుంటున్నాను. కానీ టైం అయితే అసలు కుదరట్లేదు, అంటే దానికి ముహూర్తం కుదరట్లేదు. ఎప్పటి నుండో అనుకుంటున్నాను, వాటికి డబ్బాలు దొరకట్లేదు, అలా అని పోయడము కుదరట్లేదు. బద్ధకం వచ్చేస్తుంది అసలు.
పనులు చేసినంతసేపునేమో చాలా యాక్టివ్గా ఉంటాను. పనులు అయిపోయేసరికి ఇంకా మరీ డల్గా ఇంకేం చేయాలనిపించదు. ఇంకా నీళ్ళైతే అయిపోయాయి. అంటే ఎసరు నీళ్ళు అన్నం వండుకుంటాం కదా, ఇట్లా ఇడ్లీలు వేసుకున్నప్పుడు అలాంటి టైంలో నీళ్లు వాడుకుంటాం కదా, ఆ నీళ్ళైతే నేను పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. అంటే వాళ్ళది రోడ్డు మీద కుళాయి అయితే ఉంది, మాదైతే నార్మల్ కుళాయి. అవి కొంచెం అంత బాగోవు నీళ్ళు, ఇంకా అందుకే అవైతే వేరే నీళ్ళు అయితే పట్టుకొచ్చుకుంటున్నాను పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇంకా నీళ్ళు బిందెతో తెచ్చుకుని ఇంకా లోపలైతే పెట్టేసుకున్నాను వంటగదిలో. ఇంకా వంటగదిలోకి వచ్చేసి వంటగదిలో పని అయితే స్టార్ట్ చేసేసాను. ముందు రోజున ఇడ్లీకైతే రుబ్బాను పిండి. ఇంకా ఆ పిండితోనే ఇడ్లీలైతే వేసుకుంటున్నాము ఈరోజు. పిల్లలకి, నాకైతే వేస్తున్నాను. ఇంకా ఇంట్లో మా వారు ఉన్నారే గానీ అసలు టిఫిన్ ఎక్కువగా తినరు. అలానే ఇడ్లీ అంటే ఆయనకి అసలు నచ్చదు. ఎప్పుడో ఒకసారి తింటారు అంతే. అది కూడా ఇడ్లీ వేడిగా ఉండాలి, మళ్ళీ చట్నీ ఉండాలి. ఆయనతో పెద్ద తలనొప్పి. ఇంకా అందుకే నేనైతే ఆయన్ని అడగను. అలానే టిఫిన్ కూడా ఎక్కువ చేయరు. అంటే గారెలు వేసినప్పుడు ఏమైనా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి కదా, అలాంటివి చేసినప్పుడు మాత్రమే తింటారు. అవి కూడా ఒక 2, 3 అలా తింటూ ఉంటారు. ఎక్కువ శాతం అన్నమే తినేస్తారు. చాలా ఎక్కువ శాతం అన్నమే ఎక్కువ అలవాటు. ఇంకా పిల్లల కోసం అయితే తప్పట్లేదు. నేను కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈ టిఫిను. నాకు కూడా అన్నం తినడం అంటేనే ఎక్కువగా ఇష్టం. ఎందుకంటే నేను ఎలాగో సన్నగానే ఉంటాను కదా, నాకు ఉదయాన్నే అన్నం తినడం అంటే చాలా ఇష్టము. ఇంకా మా చిన్నప్పుడైతే మేము చద్దన్నం కోసం కొట్టుకునే వాళ్ళము. ఇప్పుడు ఎలాగో టిఫిన్లు వచ్చేసాయి కదా, పిల్లలకన్నా ఖచ్చితంగా అలవాటు చేయాల్సిందే అని అయితే నేను అన్నం అలవాటు మానిపించేసి, అంటే అన్నం ఏం తినరు పొద్దున్నే, ఇంకా టిఫిన్ అయితే ఖచ్చితంగా పెట్టడం అలవాటు చేస్తున్నాను. అంటే మా పిల్లలు వేయకుండా, అంటే టిఫిన్ వేయకుండా, టిఫిన్ పెట్టకుండా ఉన్నామనుకోండి, టిఫిన్ కూడా అడగరు. అలాంటి పిల్లలు మా పిల్లలు. అదే టిఫిన్ గనక వేసి బతిమలాడి ఎలాగోలా పెట్టాలి. ఇంకా అలాగే అలవాటు చేస్తున్నాను. ఎందుకంటే టిఫిన్ తినాలన్నా కూడా వాళ్ళకి ఎక్కడ లేని నీరసం వచ్చేసినట్టుగా చేస్తారు. వాళ్ళ కోసం ఇంకా తప్పదు కదా. అంటే టిఫిన్ అలవాటు చేయకపోతే మళ్ళీ ఇంకా ఉన్న కొద్దికి పెద్దయిన కొద్దికి మళ్ళీ టిఫిన్స్ మీద వాళ్ళ డాడీకి లాగా విరక్తి వస్తుందని అయితే నేను టిఫిన్ అయితే అలవాటు చేస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారేమో ఇష్టంగా తింటారు, ఒక్కొక్కసారేమో అసలు వద్దు అన్నట్టుగా ఫేస్ పెట్టేసి అసలు నాకొద్దు అని అయితే ఏడుస్తూ ఉంటాడు మా పెద్దోడైతే. ఒక్కొక్కసారేమో మంచిగా తింటాడు, ఒక్కొక్కసారి అడుగుతాడు కూడా, రేపు ఇడ్లీ వేయి మమ్మీ అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా వాడి మాటలు ముద్దుగా ఉంటాయి. ఇంకా ఇక్కడ నేనైతే ఇడ్లీ అయితే ప్లేట్స్లో వేసేసుకుని ఇడ్లీని అయితే పెట్టేసుకుంటున్నాను. అంటే ఇడ్లీ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి కదా, అయితే అప్పుడు ఇడ్లీ అన్నవి బాగా వస్తాయి మెత్తగా, అలాగే నీరు పట్టకుండా వస్తాయి. అదే హైలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆవిరి మొత్తం ఇడ్లీల మీదకి వెళ్ళిపోయి ఇడ్లీ అయితే సరిగ్గా రాదు. నా పెళ్ళైన కొత్తలో ఒకసారి ఇలాగే ఇడ్లీలు ఏం చేశానంటే వేసేసి అలా వదిలేసాను. అంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసేసి అలా వదిలేస్తే ఇంకా ఇడ్లీ చూడండి, టిఫిన్ టైం ఏమో అయిపోతుంది. ఇంకా మేమందరము టిఫిన్ ఉడికిపోతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. నేను కూడా అప్పుడు నాకు తెలియదు కదా, ఎక్కువగా వంటలు చేసేదాన్ని కాదు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా అలవాటు కూడా లేదు అసలు. ఇంకా నేనైతే ఇంకా షాక్ అయిపోయాను ఇడ్లీ మూత తీసి చూసిన తర్వాత. వెంటనే ఇడ్లీ ప్లేట్స్లోనే లేదు, అసలు మొత్తము కిందకి వెళ్ళిపోవడము, అలానే ఇడ్లీ ఉన్నది కూడా అంత తడిగా ఉండటము అలా అయితే ఉంది. ఇంకా దాని వైపు చూసి నాకైతే షాక్ అయిపోయాను, ఏంటి ఇడ్లీ ఇలా అయిపోయిందని. తర్వాత ఈ సిమ్లో పెట్టుకుని ఇడ్లీ వేసుకోవాలమ్మా అని అయితే అన్నారు. ఇంకా తర్వాత ఇక్కడ నేనైతే పిండి ఇంకా ఒక పూటకైతే వేసేసి, ఇంకా మిగతా పిండి అయితే నేను డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడదామని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ కూడా స్టవ్ మీద పెట్టేసేసి ఉడికించుకుంటున్నాను. ఫస్ట్‌లో అంటే నా పెళ్ళైన కొత్తలో ఇడ్లీ స్టోరీ అయితే ఇలా ఉండేది. తర్వాత ఇంకా అన్నీ అలవాటయిపోయాయి. ఎక్కువగా ఒకసారి చూసాననుకోండి, నెక్స్ట్ టైం నుండి ఇంకా నేనే చేసేసుకుంటూ ఉంటాను ఏ పనైనా కూడా. ఒక్కసారి చూసామనుకోండి, ఇంక ఏదైనా సరే నేను నెక్స్ట్ టైం నేనే చేసేసుకుంటాను. ఎక్కువ శాతం అలాగే చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ నేను పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను మా పిల్లల కోసం కదా. ఇంకా మిరపకాయలు కూడా ఎక్కువ వేయలేదు, ఒక్క మిరపకాయ వేశాను. అలానే ఒక గుప్పెడు పప్పులు అయితే వేశాను పల్లీలు. ఇంకా ఇందులోనే పుట్నాల పప్పు అవి కూడా యాడ్ చేసుకుంటాను. అంటే మిక్సీ జార్లో వేసుకుంటాను పచ్చివే. ఇవైతే ఫ్రై చేసుకుని ఇలా ఈ విధంగా అయితే సింపుల్గా ఫ్రై చేసేసుకుని, మరీ ఎక్కువ కలర్ రాకూడదు, అలానే మరీ ఎగకుండా ఉండకూడదు. నాకు అలా ఉంటేనే చట్నీ బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఈలోగా ఇంకా చట్నీకి వేయించుకున్నాను కదా, ఆ పల్లీలు చల్లారేలోగా ఈలోపు జీలకర్ర నీళ్ళు అయితే కలిపి పెట్టుకుందామని అయితే జీలకర్ర నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. ఒక గ్లాసున్నర అయితే వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకుని బాగా ఈ నీళ్ళని అయితే మసలనివ్వాలి. మసలనిచ్చి చక్కగా చల్లారిన తర్వాత, అంటే మరీ చల్లారిపోకూడదు, కొద్దిగా గోరువెచ్చగా ఉన్న టైంలో, అంటే మనం తాగగలుగుతాం చూసారా, ఆ టైం వరకు వెయిట్ చేసి
అలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్న టైంలో మనం వాటర్ అయితే తీసుకుంటే మనకి ఉదయాన్నే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈజీగా పోతాయి. అంటే గ్యాస్ ట్రబుల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఇదైతే ఖచ్చితంగా తాగొచ్చు. చాలా బాగుంటుంది హెల్త్కి. చాలా ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ ఉపయోగపడుతుంది. రీసెంట్గా నాకు ఒకరు కూడా కామెంట్ చేశారు, అంటే జీలకర్ర నీళ్ళు ఎందుకండి అని. ఇంకా దీనివల్లే నేనైతే గ్యాస్ అలాంటివి ఉంటాయి కదా, నాకు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టక ముందు అయితే చాలా గ్యాస్ లాగా తేపులు అలా వచ్చేవి. ఇంకా ఇప్పుడైతే అసలు అలాంటి ప్రాబ్లమే ఉండట్లేదు. అంటే డైలీ నాకు వీలైనంత వరకు ఒక్కరోజు కూడా మర్చిపోకుండా గుర్తున్నప్పుడల్లా కూడా ఖచ్చితంగా కాస్తూ ఉంటున్నాను. ఒక్కొక్క రోజు మర్చిపోతాను, మళ్ళీ ఒక్కొక్క రోజున గుర్తొస్తూనే ఉంటుంది. డైలీ కాసుకుంటున్నాను ఈ వీలైనంత వరకు. జీలకర్ర నీళ్ళు గనక తాగామనుకోండి, ఈ గ్యాస్ అలాంటివన్నీ కడుపులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వీలైనంత వరకు క్లియర్ అయిపోతాయి. అలానే చిన్న పిల్లలకి కూడా మోషన్ ఫ్రీగా వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. గ్యాస్ అలాంటివి కూడా రావు. ఇంకా మా బుడ్డోడైతే తాగుతాడు కూడా, మా చిన్నోడు తాగుతాడు ఎక్కువగా. జీలకర్ర నీళ్ళు పెట్టామనుకోండి, గ్లాస్ చుట్టూ నా చుట్టూ పట్టుకుని తిరుగుతూ తాగుతూ ఉంటాడు. ఇంకా జీలకర్ర నీళ్ళు పెట్టేశాను కదా, అవి కూడా కాగుతూ ఉన్నాయి. ఇంకా చట్నీ కూడా చేసేసాను ఇడ్లీలోకి. ఇంకా మా పిల్లలకైతే ఇడ్లీ అయితే పెట్టుకొచ్చాను. మా పెద్దోడు లేచున్నాడు, మా చిన్నోడైతే ఇంకా లేవలేదు. నేను ఇడ్లీ పెట్టుకుని వచ్చినప్పటికి ఇంకా వాడు కూడా లేచి ఏడ్చుకుంటూ వస్తున్నాడు. ఇంకా కూర్చోబెట్టి ఇడ్లీ పెడదామని చూస్తే ఫస్ట్లో ఏమో అసలు తినలేదు, తర్వాత ఎప్పుడుకో ఒక ముక్క తిన్నాడు అంతే. ఇంకా మా పెద్దోడికైతే ఇడ్లీ పెట్టేసేసాను. పిల్లలు తిండి తినాలంటే మన తల ప్రాణం తోక్కొచ్చేసిద్ది కదా, నా పని కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో అసలు విసిగిపోతూ ఉంటాం కదా, వాళ్ళు తినండి 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 అన్నా కూడా ఎంతసేపు అయినా కూడా అసలు తినరు కదా, అలా విసిగిస్తూనే ఉంటారు. మా పెద్దోడు కూడా అంతే, అసలు తినడు, పెట్టిన వెంటనే అస్సలు తినడు. చాలాసేపు అలా వెయిట్ చేపిస్తూ ఉంటాడు, నిదానంగా తింటూ ఉంటాడు. అయినా కూడా ఓర్పుగా పెట్టాలి కదా ఇంకా పిల్లలకి. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టించేసి నేనైతే జీలకర్ర నీళ్ళు తాగలేదు కదా, ఇంకా వాటినైతే గ్లాస్లో పోసుకొచ్చుకుని ఇలా కూర్చుని అయితే చల్లగాలికి అలా ఉదయాన్నే కూర్చుని అయితే జీలకర్ర నీళ్ళు అయితే తాగుతున్నాను. ఇలా ప్రశాంతంగా కూర్చుని జీలకర్ర నీళ్ళు తాగుతుంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఇంకా నేను కూడా ఇంకా జీలకర్ర నీళ్ళు తాగిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఆగిన తర్వాత టిఫిన్ నేను కూడా చేసేసాను. పిల్లలకి ఎలాగో పెట్టాను కదా, ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను. మా వారైతే తినరు, చెప్పాను కదా, ఇంకా నేను పిల్లలు ఇద్దరమే తింటాము. ఇంకా 2 ప్లేట్స్ అయితే మాకు ముగ్గురికి సరిపోతున్నాయి. మా చిన్నోడు ఎక్కువ తినడు టిఫిన్, ఒక ఇడ్లీలో ఒక ముక్క కూడా తినడు నాకు తెలిసి. మా పెద్దోడైతే కొంచెం ఒక ఇడ్లీ అలా తింటాడు, మిగతా 4 ఇడ్లీ నేను తింటాను. ఇంకా తర్వాత మా పెద్దోడు ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు, లేదంటే నేనే తర్వాత 11 ఆ టైంకి మళ్ళీ నేను తింటాను 2, 3 ఇడ్లీ ఉన్నా కూడా. ఇంకా ఇడ్లీ అన్నీ అయిపోయి ఇంకా టిఫిన్ కూడా చేసేసాను. ఇంకా వంట ఏం చేద్దాము అని అయితే ముందు రోజే అనుకున్నాను. ఇంకా పప్పు చేద్దామని ఫిక్స్ అయ్యాను. సరే ఇంకా తోటలో అయితే తోటకూర ఉందని అయితే వచ్చేసి ఇంకా ఫ్రెష్గా తెంపుకున్న తోటకూరను అయితే కోసుకుని వెళ్తున్నాను. ఇక్కడ దారిలోనే కొన్ని బంతి పూలు అయితే కనిపించాయి. ఇంకా బంతి పూలను కూడా తెంపుకుంటున్నాను. అంటే మా ఇంటి ముందు తాతయ్య ఫోటో ఉంది కదా, ఇంకా తాతయ్య ఫోటోకి అయితే మాలలాగా అన్న వేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. నార్మల్గానే ఇంకా పువ్వుల్లాగానే పెట్టేశాను. ఇంకా చూసారు కదా, బంతి పూలు అయితే భలే ఉన్నాయి. అసలు చూసారా ఎంత పెద్ద పెద్దగా అయ్యాయో. ఈ బంతి పువ్వులు, ఈ వంగ మొక్కలు ఇవన్నీ కూడా మేము అప్పుడు నర్సరీలో తెచ్చాము కదా, అవే ఇవన్నీ. బంతి పువ్వులు అయితే భలే ఉన్నాయి. అసలు చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో, పెద్ద పెద్ద పువ్వులు పూస్తున్నాయి. నాకు ఇంకా ఎక్కువ పూలు కోయాలంటే ప్రాణం అప్పలేదు, కొన్నే కోసాను. ఇంకా టమాటాలు ఏమైనా ఉన్నాయేమోనని చూస్తున్నాను, ఎక్కువైతే ఏం లేవు, ఒకటి ఉంటే తెంపుకున్నాను. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళకి కూడా తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మళ్ళీ చూపిస్తాను మీ అందరికీ, అంటే ఈ వ్లాగ్లో చూపిస్తాను. ముందు పప్పునైతే తీసుకుని ఇలా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. మనం అప్పటికప్పుడు తీసుకున్నా ఏం కాదు, అలాగే నానబెట్టుకుని తీసుకున్నా కూడా ఏం కాదు. నానబెట్టుకుని తీసుకున్నాం అనుకోండి కొంచెం సేవ్ అవుతుంది, అంటే గ్యాస్ సేవ్ అవుతుంది, త్వరగా ఉడికిపోతుంది కదా. ఇంకా నేనైతే వాటర్ యాడ్ చేసేసాను కదా ఆల్రెడీ. ఇంకా కుక్కర్ గిన్నెలోనే కందిపప్పు, వాటర్, అలానే తోటకూర ఉంది కదా మనం కట్ చేసి పెట్టుకున్నది, ఆ తోటకూరను కూడా యాడ్ చేసేసి అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలానే టమాటా, ఇవి 3 కూడా నేను నిలువు ముక్కలుగా అయితే కట్ చేసేసి ఈ కుక్కర్ గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఈ 3 ఉంటే టేస్ట్ బాగుంటుంది. చాలామంది టమాటాలు వేయకూడదు అంటారు, కానీ నాకైతే టమాటాలు వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇందులోనే సరిపడా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. మీరు కూడా గ్లాస్ వాటర్ కానీ అలా చూసుకుని మనకి ఎలా పప్పు ఉంటే బాగుంటుంది అనుకుంటారో అలా అయితే చూసుకుని వాటర్ అయితే పోసుకోండి. నేనైతే కొద్దిగా పల్చగా ఉంటేనే ఇష్టం మాకైతే పప్పు అన్నది. ఇంకా పప్పులో నీళ్లు కూడా పోసేసి ఇంకా విజిల్ పెట్టే టైంకి ఈ విధంగా అయితే ఒక గిన్నెలో వాటర్ వేసుకుని చింతపండు, అలానే ఒక స్పూన్ కారం అయితే వేసేసుకుని ఇలా మధ్యలో పెట్టేస్తాను. ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసేసి ఈ విధంగా
4, 5, 6 ఈ విజిల్స్ అయితే రానిచ్చి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేస్తాను. ఇంకా ఈ విధంగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెదిపేసేసి చక్కగా తాలింపు పెట్టేసుకోవడమే. పప్పు అయితే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. పప్పు నేను చేశాను, అసలు చాలా బాగుంది కూడా. ఇంకా నార్మల్గా నేను చాలా సింపుల్గా చేసేస్తాను పప్పు ఈ విధంగా అయితే. మీ అందరూ కూడా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఈరోజు బట్టలు చాలా ఉన్నాయి. అసలు నేను పొద్దున్నే లేవడానికి కూడా కారణం ఈ బట్టలు ఉతుకుదామని. ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా బట్టలన్నీ ముందు రోజైతే ఎక్కువ లేవులే అని అయితే ఉతకలేదు. అంటే మా వారి ఒక్కరివే ఉన్నాయి, ఇంకా ఒక్కటే కదలే అని ఉతకలేదు. ఇంకా ఈరోజు బట్టలు చూస్తే నాకైతే కళ్ళు తిరిగిపోయాయి. మామూలుగా అయితే బట్టలు నేను ఎప్పుడు ఉతుకుతానంటే అందరూ అంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత మా చిన్నోడు కూడా మధ్యాహ్నం పడుకుని ఉంటాడు కదా, అంటే 11 ఆ టైంకి అయితే బట్టలు ఉతుకుతాను. కానీ ఈరోజు నేను 7కి ఆ టైంకి అయితే బట్టలు ఉతికేసేద్దామని అయితే అనిపించింది. అంటే చాలా బట్టలు ఉన్నాయి కదా, ఇంకా ఉతికేసుకుందాము. వాళ్ళు పడుకునే ఒక గంట టైంకి మళ్ళీ ఆ గంట నాకు బట్టలు ఉతకడానికి సరిపోయింది అనుకోండి. ఇంకా నాకు అసలు రెస్ట్ తీసుకున్నట్టుగానే ఉండదు. మళ్ళీ ఇంకా వాడితోనే ఆడుతూ ఉండాలి కదా. నేను వాడు పడుకున్నప్పుడు కూడా కొంచెం సేపు అలా నడుము వాలుస్తాను. అంటే ఒక గంట పడుకున్నాడు అనుకోండి, వాడితో పాటు అలా గంట పడుకుందాం అనిపిస్తుంది. ఎందుకంటే లేచిన తర్వాత ఎలాగో వాడి వెనకాల తిరుగుతూ ఉండాలి కదా, అప్పుడైనా సరే కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుంది కదా అని అయితే ఇంకా నేను వాడితో పాటే పడుకుంటాను. ఇక్కడైతే నేను బట్టలన్నీ కూడా ఉతికేస్తున్నాను. ఇంకా బట్టలు అయితే నానబెట్టేసి ముందు తర్వాత అయితే వాష్ చేసేసాను. ఇంకా నేను బట్టలు అయితే ఊరికే అలా జాడిచ్చేసేసి ఒక పీట మీద అయితే అలా నీళ్లు గారేలాగైతే పెట్టాను. అంటే బట్టలు ఇంకా పిండను కూడా పిండలేదు. అలా పెట్టేసేసి ఇంకా వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ అన్నం అయితే ఇంకా మా వారు టిఫిన్ చేయలేదని చెప్పాను కదా, ఇంకా అన్నం తింటాను అన్నారని అయితే ఇలా అప్పడాలు అలానే ఊరమిరపకాయలు ఉంటే అవి 2 కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా ఆయిలే వేసుకున్నాను. ఇంకా గరిటె కూడా సరైనది పట్టుకోలేదు. ఆ టైంకి ఇంకా అవే ఉన్నాయి, అవే పట్టేసుకుంటున్నాను. అవే ఇంకా వాటితోనే చేసేస్తున్నాను. అంటే ఈరోజు గిన్నెలు కూడా కడగలేదు. ఉదయాన్నే లేచిన వెంటనే నార్మల్గా అయితే నేను గిన్నెలు కడిగేస్తూ ఉంటాను కదా, కానీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. అంటే బట్టలు ఉతికేసాను కదా గిన్నెలు కడిగే టైంలో, ఇంకా ఆ టైంలో బట్టలు ఉతకడం వల్ల ఈరోజు గిన్నెలు కడగడం కొద్దిగా లేట్ అయింది. ఇంకా దానివల్ల ఈ గరిటెలు బొరిటెలు అన్నీ కూడా కడగాల్సిన వాటిలోనే ఉన్నట్టున్నాయి. ఇంకా దానివల్ల ఈ అట్లు వేసుకుంటాం కదా దాంతోనే చేస్తున్నాను. ఇంకా అసలు చూసారా, మిరపకాయలు ఏమో వేగిపోయాయి, మాడిపోతాయేమో అనిపించింది. ఫాస్ట్గా ఇంకా గుంట గరిటె ఉంటే దాంతో అయితే తీస్తున్నాను. ఇంకా నయ్యం మాడలేదు. మాడినట్టయితే మా వారితో మామూలుగా ఉండేది కాదు. నాకు సుప్రభాతం వంట సరిగ్గా చేయవు అవి ఇవి అంటారు, కానీ చాలా బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క మాట నేను చెప్పగలుగుతాను. ఇంకా చూసారు కదా, ఊరమిరపకాయలు అయితే ఇలా ఫ్రై చేసేసుకుని మా వారికి అయితే భోజనం పెట్టేసేసాను. ఇంకా అవన్నీ నేను వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైంది కదా, వీలైనంత వరకు స్కిప్ చేసుకుంటా చాలా తక్కువ వరకు వీడియోస్ అయితే షూట్ చేశాను. ఊరమిరపకాయలు అలానే పప్పు తినడం అంటే మా వారికి కానీ నాకు కానీ చాలా ఇష్టము. ఇంకా మా పెద్దోడైతే ఈ మధ్య పప్పు అంటున్నాడు. ఇంకా వాడి కోసం కూడా తింటాడులే అని అయితే పప్పే చేశాను. కానీ పప్పు చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా పప్పుని మొత్తాన్ని కూడా గిన్నెలు కడగలేదని చెప్పాను కదా, ఇంకా గిన్నెలు కూడా కడుక్కుందామని అయితే నేను నీట్గా పప్పునైతే అయితే ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నాను. ఒక గిన్నెలోకి పెట్టేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇక సాయంత్రానికి కూడా కూర వండాల్సిన అవసరం లేదు. అందుకే ఇంత ఎక్కువ అయితే వండేసాను ఒకసారి. అది కాకుండా పప్పు అనేసరికి మేము అందరము కూడా ఒక ముద్ద ఎక్స్ట్రా తింటాము. అలానే చేపల కూరలు, చికెన్లు అవి ఇవి నాన్ వెజ్ ఉంటే ఎక్కువ తింటారంటారు కదా, మేము కూడా అలాగే నాన్ వెజ్ కన్నా కూడా ఎక్కువగా పప్పు ఇలా బాగుందనుకోండి చక్కగా ఇంకా ఒక ముద్ద ఎక్స్ట్రా తింటాము. పప్పు అలా ఎక్కువ తినడం అంటే మాకు చాలా ఇష్టం. అన్నం కొద్దిగా ఉన్నా కూడా పప్పు కూడా ఎక్కువగా కలుపుకొని తింటాము. అంత ఇష్టం మా ఇంట్లో మా అందరికీ కూడా పప్పు అంటే. ఎందుకంటే పప్పు ఆ టేస్ట్ బాగుంటుంది, ఎందుకో తెలియదు కానీ నాకు కానీ మా వారికి కానీ చాలా ఇష్టంగా తింటాం పప్పుని. ఇంకా నేనైతే పప్పుని ఇంకా దాంట్లోకి తీసేసాను కదా, ఇంకా గిన్నెలన్నీ కూడా వేసుకుని బయటికి తీసుకొచ్చేసి బయట పడేసి ఇంకా గిన్నెలు అయితే తోముకుంటున్నాను. ఈరోజు గిన్నెలు ఏ టైంలో వేసానో కానీ అసలు చాలాసార్లు అటు ఇటు తిరగడమే సరిపోయింది. అంటే ఒకసారి నీళ్లు కట్టేద్దామని, ఒకసారి అన్నం కట్టేద్దామని, ఒకసారి కూర కట్టేద్దామని అవి ఇవి అన్నట్టుగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. అంటే పాలు పెట్టాను, ఒకసారి కూర కదలండి పాలు పెట్టాను, ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇలా గిన్నెలు కడుగుతూ ఉన్నాను కదా. అసలు అది కాకుండా మా పిల్లలు వచ్చేయడము నా దగ్గరికి మధ్యలో ఇంకా వాళ్ళని చూసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం ఈరోజైతే చాలా తలనొప్పిగా అనిపించింది. గిన్నెలు కడిగేటప్పుడు మాత్రం ఉదయాన్నే లేచినా సుఖం లేకుండా పోయింది అనిపించింది. అంటే నేను 5:30కే లేచాను. రోజు అయితే 6కి అలా లేస్తూ ఉంటాను. ఈరోజు కొంచెం ఉదయాన్నే లేచేసాను. ఇంకా లేచేసరికి నా పని మొత్తం కూడా ఒక 9కి అలా అయిపోతుంది అనుకున్నాను, కానీ 11 అయినా కూడా నా పని అయితే అవ్వలేదు. ఎందుకంటే ఈరోజు గిన్నెలు అలానే బట్టలు ఎక్కువగా ఉన్నాయి. వాటి వల్ల పని అయితే
చాలాసేపు పట్టింది, అసలు తెమ్మలేదు పని అన్నది. ఈ అంట్లు అయితే ఏ టైంలో వేసుకున్నానో కానీ అసలు తోముతానే ఉన్నాను, తొమ్మిది కుందికి వస్తున్నట్టుగా అనిపించింది. గిన్నెలు అయితే మొత్తానికి కడిగేసుకున్నాను, ఎందుకంటే మొత్తము కడిగిన దాకా చూపించాలంటే ఈ వీడియో లెంత్ మొత్తం ఆ గిన్నెలదే వస్తుంది. అదంతా కట్ చేసుకుని మీకు ఏదో షార్ట్ లాగా చూపిస్తాను. అంతా కట్ చేసుకుని పెట్టినా కూడా ఈ వీడియోస్ అయితే లెంత్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. కానీ మీ అందరికీ నా వీడియోస్ చూడడం అంటే ఇష్టమే కదా, అందుకే మీ అందరి కోసం లెంత్ ఎక్కువగానే అడ్జస్ట్ అవుతారని అయితే పెట్టేస్తున్నాను. ఇంకా బట్టలన్నీ కూడా చూసారా, ఇంకా ఉతికాను కదా, ఇంకా అవన్నీ అయితే బకెట్లో వేసేసుకుని ఇంకా ఇలా తీసుకొచ్చేసి ఒకసారి దులిపేసి అయితే ఆరబెట్టేస్తున్నాను. ఎందుకంటే ఉదయాన్నే ఎప్పుడో అంటే ఉతికేసి పక్కన పెట్టేశాను కదా, అవన్నీ కూడా నీళ్ళు గారిపోయాయి. ఇంకా పిండే అవసరం కూడా రాలేదు, ఇంకా పిండుకోకుండానే నార్మల్గా వేసేస్తున్నాను. అది కాకుండా ఎండ అయితే చూడండి బాగా ఎండ వేస్తుంది. ఇంకా దానివల్ల ఇంకా అంటే పిండాల్సిన అవసరం లేదు అనిపించింది. ఈ వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.